సాల్ట్, నెక్స్ట్ కొంచెం ఆయిల్, ఇప్పుడు స్టవ్ అంట పెట్టుకోవాలి. నూనె పోసుకుని నూనె వేడి అయినాక ఉల్లిగడ్డ వేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి, నెక్స్ట్ కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత టమాటో వేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు టమాటో మొత్తం ఉడికేదాకా అప్పుడు దాకా దీన్ని పాస్తాని ఉడికించుకోవాలి. పెద్దగా పెట్టుకుందాం గ్యాస్ని. ఇప్పుడు పాస్తా తీసి పాస్తా అయితే ఉడికింది. ఇంకా కొంచెం ఉడకాలి. సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ కారం, నెక్స్ట్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం టమాటా మొత్తం ఉడికే అంతదాకా మనం దీన్ని తీసుకుందాం. నీళ్ళు పోసేసాం. నీళ్ళు పోసేసి పాస్తా ఇందులో వేసుకుందాం టమాటా ఉడికినాక. ఇప్పుడు పాస్తా మొత్తం ఉడికినాక మెత్తగా ఇలా అయినాక నీళ్ళు మొత్తం ఇలా తీసేసేయాలి. తీసేసి ఒక డిష్లో వేసుకుందాం. మొత్తం మెత్తగా అయ్యేదాకా పాస్తాని ఉడకబెట్టుకోవాలి. పాస్తా వేసుకోవాలి.
ఇప్పుడు మంచి కలుపుకున్నాక కొద్దిసేపు మంచిగా పెద్దగా పెట్టుకుందాం. కొద్దిసేపు అయినాక సాస్ వేసుకోవాలి. కొంచెం చిన్నది తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు సాస్ వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. ఇంకా కొంచెం సేపు అంటే పాస్తా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పాస్తాని ప్లేట్లో వేసుకోవాలి. అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చూద్దాం. సూపర్ ఉంది.